గోవును తల్లిగా భావించి పూజించే చోటే గోవధ నిరాటంకంగా కొనసాగుతోందా? రైతుల అవసరాల పేరిట జరుగుతున్న గోవుల రవాణా అంతిమంగా ఎక్కడికి చేరుతోంది? జాతీయ రహదారి వెంబడి దర్జాగా సాగుతున్న ఈ దందాలో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందా? గతంలో గోవుల అక్రమ రవాణాలో నిందితులే ఇప్పుడు ఈ రవాణాను ఎంచుకోవడానికి కారణాలేంటి? సక్రమ రవాణా పేరిట జరుగుతున్న ఈ వ్యవహారంలో చివరిగా గోవులు కబేళాలకు బలవుతున్నాయా? ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాట్లతో దొంగ చేతికే తాళాలు దొరికినట్లు అయిందన్న వాదనలో నిజమెంత? ఉత్తరాంధ్ర మొదలు దక్షిణాంధ్ర వరకు నాన్ స్టాప్గా జరుగుతున్న గోవుల రవాణాలో అసలు నిజాలేంటి? లెట్స్ వాచ్. మనం ఇప్పటికీ చాణక్యుడు చెప్పిన నీతిలో అనేక వాటిని పాటిస్తూ ఉంటాం. గోహత్య జరిగే ప్రాంతానికి దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దని చాణక్యుడు చెప్పిన నీతి సూత్రం. కానీ కొందరు నయా కేటుగాళ్లు గోహత్యనే వ్యాపారంగా మలుచుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన కొన్ని వెసులుబాట్లను తమకు అనుకూలంగా మార్చుకుని తమ దందాను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. పైగా కేసులు పెడుతున్న ప్రభుత్వం వ్యవస్థలనే సవాల్ చేసే రేంజ్కి ఈ మాఫియా ఎదిగిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రైతుల అవసరాలు, వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి గోవుల రవాణాకు అనుమతులిచ్చింది. అందుకు కొన్ని నిబంధనలు విధించింది. ఒక రైతు నుంచి మరో రైతును కొనుగోలు చేసుకుంటే అవసరాన్ని బట్టి రవాణాకు ప్రభుత్వ అధికారులు అనుమతులిచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుంచి వివిధ మార్గాల్లో గోవులను ఉత్తరాంధ్రలోని పార్వతీపురం తరలిస్తున్నారు. అక్కడి నుంచి తిరుపతి సరిహద్దు ప్రాంతానికి ఈ గోవులను రవాణా చేస్తున్నారు. నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో ఉన్న రైతులకు వీటిని విక్రయిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్న గోవుల సంతల్లో వీటిని దిగుమతి చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతోంది అనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల అవసరాల పేరిట జరుగుతున్న ఈ రవాణా చివరికి జంతు కబేళాలకు తరలిపోవడం లేదని నిరూపించాల్సిన ఆవశ్యకత ఉందనే డిమాండ్ వినిపిస్తోంది. అందుకు కారణం అక్కడి నుంచి గోవులు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలుస్తుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్లే గోవులను రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం నిర్దిష్టమైన నియమాలను విధించింది. పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారి గోవులను పరీక్షించి సర్టిఫికేట్లను జారీ చేయాలి. గోవులు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందా, వయసు 14 ఏళ్లు దాటిందా, పునరుత్పత్తి శక్తి ఉందా, గర్భంతో ఉన్నాయా, గాయాలున్నాయా అనే అంశాలను స్వయంగా పరిశీలించిన తరువాత ఇతర ప్రాంతాలకు రవాణాకు గోవులు అనుకూలంగా ఉన్నాయని సర్టిఫికేట్ జారీ చేయాల్సి ఉంటుంది. అయితే గత 4 నెలల్లో బల్క్ సర్టిఫికేట్లు జారీ చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సుమారు 80,000కు పైగా గోవులు ఉత్తరాంధ్ర నుంచి తిరుపతి సమీపంలోని పశువుల సంతలకు తరలించినట్టు పక్కాగా లెక్కలు చెబుతున్నాయి. నెలకు 20,000 గోవులను రవాణా చేసేలా అధికారులు సర్టిఫికేట్లు జారీ చేయడం వెనుక అక్రమార్కుల ప్రమేయం ఉందని తెలుస్తుంది. సర్టిఫికేట్ జారీ ప్రక్రియను ఆన్లైన్ చేసి అనుమతులు మంజూరు చేసే అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారి యూజర్ ఐడి, పాస్వర్డ్ను కొందరు చేజిక్కించుకుని ఇష్టానుసారంగా సర్టిఫికేట్లను జారీ చేస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి పశుసంవర్ధక శాఖ అధికారి గోవులను రవాణా చేసే వాహనాల్లో తరలించే ప్రాంతానికి చేరుకుని వాటిని పరిశీలించి సర్టిఫికేట్లను జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకేసారి బర్త్ సర్టిఫికేట్లు ఎలా పుట్టుకొస్తున్నాయనే లోగుట్టు పెరుమాళ్లకే ఇరుక అన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల విజయనగరం జిల్లాలోని పశుసంవర్ధక శాఖకు చెందిన పలువురు అధికారులపై ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదికలు పంపించడం అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సైతం గోవులు రవాణా చేస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపారు. దీంతో ఊపిరాడని మాఫియా గ్యాంగ్ ప్రెస్ మీట్లు పెట్టి ఆందోళన నిర్వహిస్తూ పోలీసుల చర్యలనే తప్పుబడుతున్న పరిస్థితి ఏర్పడింది. గోవుల రవాణాలో కీలకమైంది వాహనం. సదరు వాహనానికి నిర్దిష్టంగా కొన్ని కొలతలు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. లైవ్ స్టాక్ క్యారియర్స్ గా పిలిచే ఈ వాహనాలకు ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించలేదు. కానీ కొందరు అక్రమార్కుల తెలివితేటలు, వాళ్లు విసిరే కాసులకు, నిబంధనలకు ఆర్డీఏ అధికారులు కొత్త భాష్యం చెప్పుకొస్తున్నారు. బయటకు కంటైనర్లుగా కనిపించిన 2 ర్యాక్లతో దీన్ని నిర్మాణం చేస్తున్నారు. ప్రతి ర్యాక్లోకి గోవులు ప్రవేశించడానికి హైడ్రాలిక్ ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు వెంటిలేషన్, పశుగ్రాసం, నీటి సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇవి మోటార్ వాహన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏమాత్రం కానే కాదు. కేంద్ర మోటార్ వాహన చట్టం 1989లోని రూల్ 125E ప్రకారం లైవ్ స్టాక్ క్యారియర్ వాహనాలకు అనుమతులు ఆయా జిల్లాల పరిధిలో రవాణా శాఖ అధికారులు మంజూరు చేయాల్సి ఉంటుంది. వాటిలో ఎక్కడా డబుల్ డెక్కర్ విధానం అనేది అస్సలు లేనే లేదు.
కానీ కొందరు అవినీతి అధికారులు గోవుల అక్రమ రవాణా గ్యాంగ్ విసిరే కాసులకు కక్కుర్తి పడి తమ సొంత రూల్స్ ని ఆచరణలో పెడుతున్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రవాణా శాఖ అధికారులు డబుల్ డెక్కర్ లైవ్ స్టాక్ క్యారియర్ వాహనానికి మంజూరు చేశారు. అయితే ఏ రూల్ను అనుసరించి సదరు వాహనానికి అనుమతి ఇచ్చారనేది స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఈ వాహనాల్లో తరలించే గోవు ఎత్తు బరువు బట్టి ప్రతి గోవుకి 2 చదరపు మీటర్ల వైశాల్యంతో చోటుండాలి. గోవుల రవాణాకు వినియోగించే వాహనాల అనుమతులు మంజూరు చేసే విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. కానీ అవి పాటించకుండానే అనుమతులు మంజూరు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి వాహనాలు సుమారు 160కి పైగా గోవుల రవాణాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వాహనాలు 11.8 మీటర్ల పొడవు, 2.6 మీటర్ల వైశాల్యం, ఎత్తు 4.64 మీటర్లు, ప్రతి డెక్ 1.54 మీటర్ల ఎత్తుండాలని అధికారులు కొత్తగా సృష్టించిన చట్టంలో పొందుపరిచారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ఇండియన్ స్టాండర్డ్స్ 14904/2017 మోటార్ వెహికల్ చట్టం 2016లో సవరణ చేపట్టింది. 1989 కేంద్ర మోటార్ వాహనాల నిబంధనల ప్రకారం రూల్ 125E అనుసరించి లైవ్ స్టాక్ క్యారియర్స్ కు అనుమతులు సంబంధిత జిల్లా రవాణా శాఖ అధికారి జారీ చేయాల్సి ఉంటుంది. ఆవులు, గేదెలు, గుర్రాలు, గాడిదలు, పందులు, గొర్రెలు, మేకలు ఇలా ప్రతి జంతువు ఎత్తు బరువును బట్టి ఆయా వాహనాలకు తయారు చేయాలి. ఈ రూల్లో మరో అంశం, లైవ్ స్టాక్ క్యారియర్ వాహనాల్లో ప్రతి జీవానికి విడివిడిగా శాశ్వత ఛాంబర్లను నిర్మించడం తప్పనిసరి. ఒక జంతువు రవాణా కోసం రూపొందించిన వాహనంలో మరొక జంతువును రవాణా చేయడం కూడా నిషేధమే. అయితే గోవుల ట్రాన్స్పోర్ట్ చేసే లైవ్ స్టాక్ క్యారియర్స్ మాత్రం కొత్త ట్రెండ్తో తమ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 2 డెక్లు ఏర్పాటు చేసిన ఒక్కో డెక్ 25.35 చదరపు మీటర్ల స్థలం ఏర్పాటు చేశారు. అయితే పైనున్న డెక్ ప్రమాదవశాత్తు కూలిపోతే మాత్రం కింద ఉన్న గోవుల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకమే. వాస్తవానికి గోవులు రవాణా చేసే వాహనాల్లో 6 పశువులను మించి తరలించకూడదనేది నిబంధనలు చెప్తున్నాయి. కానీ ప్రభుత్వ అధికారులు మంజూరు చేసిన బల్క్ ఫిట్నెస్ సర్టిఫికేట్ల ఆధారంగా పరిశీలిస్తే ఒక్క కంటైనర్లో 32 గోవులను కుక్కి మరీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు పార్వతీపురం నుంచి నాయుడుపేట లేదా సూళ్లూరుపేట సుమారుగా 1000 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. కానీ వాహనాలు ఎక్కడెక్కడ నిలుపుదల చేస్తున్నారనేది ఎక్కడా అధికారులు పరిశీలిస్తున్న దాఖలాలు లేవనే వాదన వినిపిస్తోంది. పరిమిత సంఖ్యలో ఉన్న లైవ్ స్టాక్ క్యారియర్ వాహనాల్లో ఇంత పెద్ద స్థాయిలో గోవుల తరలింపు ఎలా సాధ్యమనే దిశగా ప్రభుత్వం విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే గోవుల రవాణా చేస్తున్న ముఠాలకు అనుకూలంగా ఆర్టీఏ అధికారులు ఇచ్చిన లైవ్ స్టాక్ ట్రాన్స్పోర్ట్ అనుమతులపై ఆ శాఖ కమిషనర్ షోకాజ్ నోటీస్ జారీ చేసినా ఇప్పటి వరకు సదరు అధికారి దానిపై స్పందించలేదని సమాచారం. గతంలో గోవుల అక్రమ రవాణా కేసుల్లో నిందితులుగా ఉన్న జామి రాజశేఖర్, భరత్ రాఘవ్తో పాటు గోశాల యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు మాగాపు గణపతి ప్రస్తుతం లైవ్ స్టాక్ క్యారియర్ అసోసియేషన్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామం ఖచ్చితంగా దొంగ చేతికి తాళాలిచ్చినట్లుగా ఉందని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. రాజశేఖర్, భరత్ రాఘవులపై విశాఖ జిల్లా మొదలు ప్రకాశం జిల్లా వరకు పలు పోలీస్ స్టేషన్లలో 10ల సంఖ్యలో గోవుల అక్రమ రవాణా కేసులు నమోదై ఉన్నాయి. వీరిద్దరితో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ అక్రమ దందాలో కీలక నిందితులుగా ఉన్న వ్యక్తుల చేతిలో లైవ్ స్టాక్ క్యారియర్ వాహనాల అనుమతులుండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడైన శత్రుఘ్ను కీలక పాత్ర పోషిస్తున్నాడన్న ప్రచారం కూడా జరుగుతుంది. లైవ్ స్టాక్ క్యారియర్ వాహనాల్లో పరిమితికి మించి లేదా నిబంధనలకు విరుద్ధంగా గోవుల తరలింపును పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసి కేసులు నమోదు చేస్తుంటే వాటిని కూడా సవాల్ చేసే స్థాయికి మాఫియా ముఠా తెగిస్తోంది. పోలీసులు వాహనాలకు సీజ్ చేస్తుంటే గోవుల అక్రమ రవాణా నిందితులు జిల్లా స్థాయి పోలీసు అధికారులకు వాటిని విడుదల చేయాలని లేఖలు రాస్తూ ఉండడం ఇక కొసమెరుపు. మరోవైపు సదరు లైవ్ స్టాక్ క్యారియర్ నిర్వాహకులు వినియోగించే వాహనాలకు పోలీస్ సైరన్లు ఏర్పాటు చేసుకునే జాతీయ రహదారుల వెంబడి హల్చల్ చేస్తున్నాయి. ఇటువంటి ఆగడాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జంతు ప్రేమికులు కోరుతున్నారు.